ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యా మరి మీరు 10 ఏళ్లలో కాళేశ్వరం మేమే కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు మేమే ఇచ్చినాం అని చెప్పి అన్నారు కదా. మరి 1 కోటి ఎకరాలకి నీళ్లు మీరే ఇచ్చి కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరం కూలిపోయింది కదా మీ కక్కుర్తికి. మరి కూలినప్పుడు ఆ 1 కోటి ఎకరాలకు నీళ్లు రావు కదా అనేటటువంటిది ఒక సూటి ప్రశ్న ప్రజలు అడుగుతా ఉన్నారు. కేసీఆర్ గారు అండ్ కో మాత్రం ఈ యొక్క బద్నాన్ని మాత్రం బండకాల్చి కాంగ్రెస్ మీద వేద్దామని చెప్పి చూస్తున్నారు. నిజంగానే కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వ్యవస్థ దానికి ఉంటుంటే ఈరోజు కూలిపోయింది కాబట్టి నీళ్ళు వస్తలేవు. మీరు కట్టినటువంటిది సుక్క నీళ్లు తోడేటటువంటి పరిస్థితి లేదు, ఒక ఎకరాకి తడిపేటటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈరోజు ఈ కరువు సమయంలో మానవ తప్పిదంగా మార్చి కరువుని ఈరోజు తీసుకొని వచ్చినటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కేసీఆర్ ఆ కరువు నుంచి బయట పడేయడానికి కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టినటువంటి ప్రాజెక్టులే మళ్ళీ ఈరోజు మనకి ఆధారమైనవి. ప్రతి ఎకరాన్ని ముద్దాడుతున్నటువంటి నీళ్లు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులే ఇస్తున్నాయి. ఈరోజు ఎండాకాలంలో కూడా నగరంలో ఉంటున్నటువంటి ప్రజానికం యొక్క ప్రతి గొంతుని తడుస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల ఆధారంగానే నడుస్తుంది ఈరోజు వ్యవస్థ కూడా. 10 ఏళ్లలో నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టు నీ అవినీతికి, నీ దురాశకి ఈరోజు కుళ్ళిపోయింది, కుంగిపోయింది. 1 ఎకరానికి నీళ్లు తడిపించేటటువంటి వ్యవహారం లేకుండా పోయింది. పైపెచ్చు 20 సంవత్సరాలు అప్పులకి తెలంగాణ సమాజాన్ని నెట్టింది. క్షేత్రంలోకి పోయినప్పుడు యావత్ తెలంగాణ సమాజం అడగాల్సినటువంటి ప్రశ్న ఒకటే, 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి నీ ప్రాజెక్టు ఎందుకు కూలింది? కక్కుర్తి ఎందుకు పడ్డావు? ఈ రోజు ప్రజలని ఇంత ఇబ్బంది ఎందుకు పెట్టినావు? మళ్ళీ ఈ రోజు మా ముంగడికి ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు, ముసలి కన్నీరు కారుస్తున్నావు అని చెప్పి తెలంగాణ సమాజం కేసీఆర్ ని అండ్ కోని ప్రశ్నించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మనని కరువులకి నెట్టిండు, అప్పుల కుప్పలకు నెట్టిండు, 20 సంవత్సరాల అప్పుల భారం మన నెత్తి మీద మోపిండు. కానీ సుక్క నీళ్ళు 1 ఎకరానికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేసినందుకు దీనికి తగ్గ ప్రతిఫలం ప్రజలు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో గట్టిగా చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.